హలో అండి. ఈరోజు మా బాబాయ్ ఎండి మెత్తలో దోసకాయ కూర వండమన్నాడండి. వెంటనే దోసకాయ మా బాబాయ్ పెరట్లో పండిందంట. వెంటనే నాకు పంపించేసాడండి. అందులో కావాల్సిన ఐటమ్స్ ఏంటో తెలుసా? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి. శుభ్రంగా బాగా కడిగి కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. అలాగే దోసకాయ కూడా ఉప్పు నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని దాని తొక్క తీసుకుని చిన్న 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 ముక్కలు కట్ చేసి పెట్టానండి. ఎందుకంటే ఏమైనా వైరస్ ఉంటే పోతుంది కదండి. మనం ఎప్పుడైనా ఇది చేసినా శుభ్రంగా ఉండాలండి. మనం తిన్నా 10 మందికి పెట్టినా అది శుభ్రంగా పెడితే చాలా బాగుంటుంది. ఎండు మెత్తలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దోస ముక్కలు రెడీగా పెట్టుకుని పొయ్యి మీద మూకుడు పెట్టుకున్నానండి. ఆల్రెడీ వేడెక్కింది. 2 స్పూన్లు అంటే 2 గరిటెలు వేసుకున్నానండి ఆయిల్. కొద్ది ఎండి చేపలు కాదండి, నూనెలో మగ్గాలి మరి. ఓకేనండి. ఆ 2 గరిటెలు వేసుకుని చక్కగా ఆ నూనె అంతా వేడెక్కాక వెంటనే వేడి నీళ్ళు కడుక్కున్న ఎండి చేప ముక్కలు అదేంటండి ఎండి మెత్తల్లో వేసేసుకున్నానండి. వేసుకుని కాసేపు అటు ఇటు తిప్పుతూ మధ్యలో అలా వెళ్ళి కొద్ది నీళ్ళు తాగి మళ్ళీ వచ్చానండి. అలా తిప్పుతానే నాకు మినిమం 10 నిమిషాలు పట్టిందండి. నిజం చెప్పాలి కదా, అది నిజంగా 10 నిమిషాలు పట్టిందండి. ఆ తర్వాత మంచిగా నూనెలు వేగిపోయినాయండి మొత్తానికి శుభ్రంగా. అవి గోదావరిలో ఈదినంతసేపు ఇక నూనె లేడానికి నాకు కొద్ది టైమే పట్టిందండి. మొత్తానికి కూడా ఎన్ని మెట్లు నూనెలో బాగానే వేగినాయండి. మంచి కలర్ వచ్చినాయండి, గోల్డెన్ రంగు అదేనండి బంగారు రంగులో కలర్ వచ్చినాయండి. మొత్తానికి ఒక గిన్నె తీసుకున్న అందులో ఆ గిన్నెలోకి ఒక గరిటె పెట్టి మొత్తం పక్కన తీసుకుని అయ్యో ఇక్కడే ఉండండి, ఆ నూనె ఏమి వేస్ట్ కాదండి. అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి అన్నీ వేసేసానండి. శుభ్రంగా కాసేపు అవి కూడా కాసేపు అటు ఇటు తిప్పితే కాసేపు డాన్స్ చేసిన అవి కూడా చేస్తే మూత పెట్టుకుని పక్కన పెట్టి మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసాకండి వెంటనే ఆయిల్ పోసానండి. అప్పుడు అనుకున్నాయి ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అబ్బా ఇప్పుడు మనకు తోడు వచ్చింది. మనం కరెక్ట్గానే ఉన్నాం. ఎందుకంటే ఉల్లిపాయకి పచ్చిమిరపకాయకి కొద్ది ఆయిల్ కావాలండి, మగ్గాలి కదా. ఎందుకంటే గోదావరిలో ఇది మూకుడి మీదకి వచ్చిన ఎండి మెత్తలకి కొద్ది ఆయిలే తగిలితాయండి. ఎండకి ఎండి కాదండి, ఆయిల్ కొద్ది గట్టిగానే వేయాలి. అప్పుడే ఆ మొక్కలోకి వెళ్ళి అలా ఉంటుంది. మొత్తానికి పోతే ఉల్లిపాయ పచ్చిమిరపాయ చాలా హ్యాపీగా ఫీల్ అయినండి. అది నాకు అర్థమవుద్ది, వండేది నేనే కాబట్టి. శుభ్రంగా అప్పుడే తెచ్చుకున్న పక్కన దోసకాయ ముక్కలు ఉన్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. మా బాబాయ్ పేటలోంచి మరీ చెప్పాడు, అబ్బాయి అదిరిపోద్దురు ఇవ్వాలా అన్నాడు. ఆ దోసకాయ ముక్కలు వేసుకుని అందులో చక్కగా గరిటె పెట్టి చక్కా చిక్క తిప్పేశానండి. అదేలేండి మీ పద్ధతిలో మొత్తానికి తిప్పేశానండి. తప్పుగా అనుకోద్దే. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి శుభ్రంగా బాగా కలిపేసి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసానండి. అందులో కూడా మళ్ళీ మెత్తలు కూడా వేసేసుకున్నాండు. అది కూడా తీయలేదు. ఈలోపు ఎవరో డోర్ కొట్టి రేపు ఏం వండుతున్నావు, రేపు ఏం వండాలో మా బాబాయ్ చెప్తాడు, అప్పుడు చెప్తారంలోకి వెళ్ళిలోకి ఇదిగో ఇలా వచ్చింది పరిస్థితి. మొత్తం అన్నీ వేసి కాసేపు తిప్పి ఉడకబెట్టి చక్కగా మగ్గి నూనెలు అన్నీ దోసకాయ ముక్క ఎండి మెత్తళ్ళు అన్నీ సూపర్గా మగ్గిపోయినాయండి. ఇంకేం చేస్తామండి, క్లైమాక్స్కి శుభంగా చెప్పాలి కదా మరి. ఏంటి లాస్ట్ అనుకుంటున్నారా? కొత్తిమీర అండి కాళ్ళన్నీ కట్ చేసి పక్కన పెట్టి గుర్తు పట్టుకుని తీసుకొచ్చానండి. చేతితో ఇరుసుకుని పైన జల్లుగా వేసేసానండి. వేసేసి శుభ్రంగా మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా లో మంటలో ఉంచుతూ ఉంటుందండి. అబ్బాబ్బా ఆ మసాలా అంటే ఏం లేదండి, ఉప్పు, కారం, పసుపు అంతే. దీంట్లో సింపుల్ అండి. అందులోకి వెళ్ళి ఊరుతూ ఉంటుంది ముక్కలోకి. ఇంకెందుకు మా బాబాకి పెట్టేద్దాం. రెడీగా ఉండి మీరే చూడండి. అబ్బాయి దోసకాయలు పంపించి ఎండు నెత్తలు లేచి వండమన్నాను. పంపించాడా? పంపించాడండి. మాణికం ఇంకా ఆలస్యం ఎందుకు? మా అబ్బాయి వండిన నెత్తల దోసకాయ తీసుకొచ్చాయి. వడ్డించు. గుమ్మలు ఆడిపోతుంది. చాలు తీసి తిన్నాం.
లేకపోతే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది నాకు నోట్లు నీళ్ళు వచ్చేస్తుంది అనుకో. అబ్బబ్బా ఓ ఈరోజు గురువారం కదా అందుకే. పో, నీకు మా అబ్బాయి వండింది ఈ రోజు అదృష్టం లేదు పో. ఆ, మ్మ్. అబ్బాయి ఆ ఎండు నెత్తడు ఆ నూనెలో పడి ఎగిన ఇదికి దోసకాయలో పడి ఉడికిన దానికి అబ్బాయి నెత్తళ్ళు చాలా మంచిది, కొలెస్ట్రాల్ కరగిద్ది, ఆ, కంటి సూపుకు మంచిది. బా అలాగే నాకు నోట్లో నీళ్ళు వస్తాయే అంతగా. ఈసారి నీకు వండుతలే. సరేనండి. అబ్బాబ్బా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందా. అదిరిపోయింది అబ్బాయి.